ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ కుటుంబ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ కుటుంబంలో చీలికలు వచ్చాయని తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. అన్నకు చెల్లికి పడటం లేదని కథనాలు వస్తున్నాయి. కవిత తండ్రికి లేఖ రాయడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయని చెబుతున్నారు. రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో నిజాలేమిటో కానివేమిటో తెలియడం లేదు. కొందరేమో కేసీఆర్ కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశమే లేదని, కవిత గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని కేసీఆర్ మాట జవదాటరని చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబంలో విభేదాలు అనేవి డ్రామా అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారం సాధించుకోవటానికి ఇదో ప్లాన్ అంటున్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు కాబట్టి దీన్ని కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు. ఎన్నికల్లో ఓట్ల చీలిక అనేది ఎప్పుడు మరొక పార్టీకి లాభం కలిగిస్తుంది. ఈ సూత్రం మీదనే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తోందని అంటున్నారు. ఉమ్మడి ఏపీలో చిరంజీవి చేత ప్రజారాజ్యం పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టించారని అంటారు. నిజానికి అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ ముఖాముఖి తలపడాల్సింది. మధ్యలో ప్రజారాజ్యం పార్టీ రావటంతో ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ప్రధానంగా పోటీ పడతాయి. బీజేపీ కాంగ్రెస్ బలమైన పోటీ ఇస్తే బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టమవుతుంది. ఇది కేసీఆర్ ఊహించారు. రంగంలో మరో పార్టీ ఉంటే ఓట్లు చీలుతాయి. కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కుంది. ఇది కూడా ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అని చెప్పవచ్చు. ఈ తరుణంలోనే ఆమెను మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి అనుకుంటున్న కేసీఆర్ ఆమె ద్వారానే మళ్లీ అధికారంలోకి రావాలని ప్లాన్ చేసినట్టున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ సాధించకపోవచ్చు. కొన్ని సీట్లు కాంగ్రెస్ కు వస్తే మరికొన్ని బీజేపీకి దక్కుతాయి. మరికొన్ని బీఆర్ఎస్ కు వస్తాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. దానికోసమే తెలంగాణలో మరో ప్రత్యామ్నాయ పార్టీ రావాలి. ఇంతలోనే ఎవరైనా తెలంగాణలో పార్టీ పెడతారని భావించిన కేసీఆర్ తన సొంత కుమార్తెతోనే పార్టీ పెట్టించాలని ప్లాన్ చేశారని కొందరు రాజకీయ పండితులు అనుకుంటున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండాలి అంటే కవితను దూరం పెట్టినట్టే ఉంచాలి. అలా కేసీఆర్ కు కవితకు తీవ్రమైన గొడవ జరిగినట్టు క్రియేట్ చేసి కొత్త పార్టీ పెట్టించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను చేర్పించుకొని మళ్లీ ఎలక్షన్లో వారినే బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. తండ్రి ఏ విధంగా ఉద్యమ భావచలంతో అధికారంలోకి వచ్చారో కవిత కూడా ఉద్యమ స్ఫూర్తితోనే పార్టీ పెట్టి కొన్ని సీట్లు సాధించాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెకు కూడా ప్రజాదరణ ఉంది కదా. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓవైపు, బీఆర్ఎస్ మరోవైపు, బీజేపీ మరోవైపు ఉంటాయి. ఒకవేళ కవిత పార్టీ పెడితే సహజంగానే ఓట్లు చీలిపోతాయి. దీంతో కవిత పార్టీని విలీనం చేసుకుని కేసీఆర్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. అందుకే కవిత పార్టీ పెడుతుందనే ఊహాగానాలు మీడియాలో సాగుతున్నాయి. ఇది నిజమా కాదా అనేది ఇప్పుడిప్పుడే చెప్పలేం. రాజకీయంలో ఇలాంటి ఎత్తుగడలు వేసే అవకాశం ఉంది కదా.